మామూలు చంద్రకాంతి వెన్నెల పొన్నమి నాడు భూమండలం అంతా పడుతుంది, అక్కడక్కడ అది కనపడదు. కానీ హిమాలయ పర్వతాల మీద పడిన వెన్నెల బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది. ఎందుకని? అది అప్పటికే వెండి కొండ, మంచు చల్లగా తెల్లగా ఉంది. ఆ మంచు తెల్లగా చల్లగా వెండిలా ఉంటే దాని మీద పడిన చంద్రకాంతి విశేషంగా ప్రకాశిస్తుంది. అదే మన హైదరాబాద్ అబిడ్సి జంక్షన్లో చంద్రకాంతి పగితే బస్సు హారణ మోజుల్లో మనకేం కనపడదు, వినపడదు. ఒకే చోట చంద్రకాంతి పక్షపాతమే లేదు. అబిడ్సి జంక్షన్కేను హిమాలయ పర్వతానికి చంద్రుడికి భేదం తెలియదు. పడ్డాడు ఒక చోట, సరిగ్గానే పడ్డాడు. అక్కడ మంచు మీద వెండి మీద పడడం వల్ల బాగా ప్రకాశించాడు. ఇక్కడేమో జనం మీద పడడం వల్ల, చెత్త మీద పడడం వల్ల ఆయన ప్రకాశం కనపడడం. ప్రకాశమే మనకు కనపడడం లేదు. అంచేత మనలో మంచి గుణాలు పెరిగితే తర్వాత ఉన్న చిన్న గుణం, పొద్దున్నే లేవడం, ఏదో కాఫీ టీలు తాగరండి, పాలు తాగుతాం, ఇలాంటివి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆరోగ్యకరమైనవి. అవి చిన్నవైనా పెద్దవిగా ప్రకాశిస్తాయి. వాటిని మనం పెంచుకోవాలా వద్దా దయచేసి ఆలోచించండి.